అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డ్ కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. నిజంగా ఇది చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటి అప్డేట్ అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. రేషన్ కార్డ్ కి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే రేషన్ కార్డ్ లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని గవర్నమెంట్ అయితే ఒక ఆప్షన్ అయితే విడుదల చేసింది. సో అందులో ఏమేమి ఆప్షన్ ఇచ్చారు ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను అని చెప్తాను కూడా. సో వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. రేషన్ కార్డు ఆల్రెడీ కలిగి ఉండి కోడల్ని లేకపోతే మనవల్ని మనవరాల్ని ఎక్కించుకోవాలి రేషన్ కార్డులో అనుకున్నప్పుడు, లేదు స్ప్లిట్ చేయాలి రేషన్ కార్డు అనుకున్నప్పుడు, సో కొందరికి సెల్ఫ్ అని ఇద్దరు ముగ్గురికి ఉండడం, లేకపోతే మేల్ కాకుండా ఫిమేల్ ఉండడం, ఇలా కొన్ని ఎర్రర్స్ వల్ల రేషన్ కార్డులో ఏమైనా పర్సన్ యాడ్ చేయాలన్నా స్ప్లిట్ చేయాలన్నా ఎలాంటి విషయాలన్నా సో ఈ విధంగా ఎర్రర్ అయితే చూపిస్తుంది. మీ ఫ్యామిలీలో సెల్ఫ్ లేరని, లేకపోతే ఇద్దరు సెల్ఫ్లు ఉన్నారని, లేకపోతే జెంట్స్ వచ్చి సెల్ఫ్ గా ఉన్నారని, లేకపోతే ఫిమేల్ ఉంటే మేల్ అని దాంట్లో ఉందని చూపిస్తూ ఉంటుంది. అలాంటివి దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏమైనా తప్పుగా ఉన్నా కూడా అది కూడా సెర్చ్ చేసుకునే ఆప్షన్, ఈ 3 రకాల ఆప్షన్స్ అయితే గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈ 3 రకాల ఆప్షన్స్ కి సంబంధించి మీకేమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు వెంటనే సచివాలయంలో డిఏ గారి లాగిన్ లో అప్లై చేసుకున్నట్లయితే ప్రాసెస్ అనేది నార్మల్ గానే రేషన్ కార్డ్ ఎట్లా అప్లై చేస్తామో అదే విధంగా డిఏ నుంచి విఆర్ఓ గారి నుంచి ఎంఆర్ఓ గారికి ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. రీసెంట్ గానే ఈ ఆప్షన్స్ అనేది విడుదల చేయడం జరిగింది రైస్ కార్డ్ కి సంబంధించిన సర్వీస్ లో. వీటికి సంబంధించి డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది నేను క్లారిటీగా తెలుసుకొని మరొక వీడియో అయితే చేస్తానండి. ఇంకా ఈ 3 ఆప్షన్సే కాకుండా ఇంకా వేరే ఏమైనా అంటే పేరు గానీ రిలేషన్షిప్స్ అలాంటివి ఏమన్నా తప్పుగా ఉన్నాయి అంటే రిలేషన్షిప్ అంటే సెల్ఫ్ అనే కాదు, కొడుకుండి ఎవరైనా మనవాళ్ళుగా అట్లా తప్పుగా ఉన్నా, లేదు కోడలుండి కూతురుగా ఉన్నా అలాంటివి కూడా అండి రిలేషన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే రేషన్ కార్డు ఆల్రెడీ ఎంత మంది ఉంటారో, ఒకవేళ ఒక రేషన్ కార్డు 4 ఉన్నారనుకోండి, ఆ నలుగురిలో నలుగురిది తప్పున్నా ఎడిట్ చేసే ఆప్షన్ ఉంది, లేదు ఒకటిది తప్పున్నా ఎడిట్ చేసే ఆప్షన్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఆధార్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి ఇంకా రిలేషన్షిప్ అంటే కుటుంబ పెద్దగా రేషన్ కార్డులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఏమవుతారు కుటుంబ సభ్యులు అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మేలా ఫిమేలా అలాంటివి కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్, ఈ 3 రకాల ఆప్షన్స్ ప్రజెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా నేమ్ కరెక్షన్ అయితే ఇవ్వలేదు, ఇస్తే త్వరలో మీకు అది కూడా అప్డేట్ వస్తే చెప్తాను. సో ఇది వాళ్ళ వీడియో. దీని గురించి మొత్తం క్లారిటీకి తెలుసుకొని ఇంకో వీడియో అయితే చేస్తానండి. థ్యాంక్ యూ.